వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా కళావతి కొడుకు పయ్యావుల ప్రవీణ్ మాట్లాడుతూ, మా అమ్మ గెలిస్తే ఈ ఊరికి ఎమ్మెల్యే ఒక సహకారంతో బస్ రూట్ని తీసుకుని వస్తా. హాస్పిటల్ నిర్మాణం, చదువుకునే యువతకి కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేలా ఒక గ్రంథాలయంని నిర్మిస్తాను. రైతులకు కూడా వారి పొలాలకు పోతందుకు సరిగ్గా బాటలు లేక అవస్థలు పడుతున్న సమస్యలను అమ్మ గెలవగానే తక్షణమే పరిష్కరిస్తాను. ఆ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సహకారంతో ఝాన్సీ రాజేందర్ రెడ్డి బలపరిచిన పయ్యావుల కళావతి యొక్క గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి, చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నామని పయ్యావుల ప్రవీణ్ తెలిపారు. పోలేపల్లి గ్రామ వారికి అందరికి హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మా అత్తమ్మ నిలబడే కళావతి గారు, పయ్యాల కళావతి గారు, వారి మీ యొక్క ఓటు అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్నాను. మీ అందరికి పాదాభి వందనాలు. పయ్యాల కళావతిని మన పోలేపల్లి గ్రామ ప్రజలు సర్పంచ్ గారిని గెలిపించుకోవాలి. వార్డు నెంబర్లు గెలవాలి. సైడ్ కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ సర్పంచ్ గారు అన్నీ చేస్తాడు. మీరేమో గుంజాది పడకండి, అన్నీ చేస్తాడు. గెలిచిన తర్వాత వార్డు నెంబర్లు అన్నీ గెలవాలి. సర్పంచ్ గారు గెలవాలి. చేస్తాం, గెలిపిస్తాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పోలేపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా అమ్మ పయ్యావుల కళావతి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. పోలేపల్లి ప్రజలంతా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పోలేపల్లి ప్రజల్ని కోరుకోవడం జరుగుతూ ఉంది, రెండు చేతులు జోడించి. అదేవిధంగా పోలేపల్లిలో అనేక సమస్యలపై గతంలో ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్స్ మా మాటేడు పక్కన ఉన్నటువంటి మాటేడు గ్రామం నుంచి పోలేపల్లికి రావాలని చెప్పేసి ఆనాడు ఫైట్ చేయడం జరిగింది. రెండవది, మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైన సమస్యలు రోడ్లు, డ్రైనేజీ ఉన్నది. అవన్నీ కూడా తప్పకుండా నేను మా తల్లిగారు గెలవంగానే నేను అవి చేస్తా అని చెప్పేసి పోలేపల్లి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా. ఆ తర్వాత రైతులకు ప్రధానమైనటువంటి సమస్య ఆ కుంటకట్ట ఏదైతే ఉందో ఆ కుంటకట్ట తోటి నా సొంత డబ్బులతోటి నేను రోడ్డు పోయిస్తా అని చెప్పేసి రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పోలేపల్లిలో ఉన్నటువంటి విద్యార్థుల సమస్య, మా ఊరు నుంచి పక్క విలేజ్కి నడుచుకుంటూ పోతూ ఉంటారు. దానికోసం మా విలేజ్కి మహబూబాబాద్ టు తొర్రూరుకు బస్సు వేయాలని చెప్పేసి డిపో మేనేజర్ గారు, గౌరవ శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారితో మాట్లాడి ఈ ఊరు నుంచి బస్సు పోయే విధంగా కూడా ఒక ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మా పోలేపల్లి ప్రజలందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇదొక అవకాశం ఇవ్వండి, జీవితాంతం రుణపడి ఉంటా. అదేవిధంగా పోలేపల్లి ప్రజలంతా మా అమ్మకు ఓట్లు వేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.